వర్డ్ బిల్డింగ్ గేమ్. ఈ గేమ్ ద్వారా మనం పిల్లలలో ఇంగ్లీష్ వొకాబులరీ వర్డ్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా నన్ను ఇక్కడ రిపబ్లిక్ డే అని రాశాను. దీని నుంచి వచ్చిన వర్డ్స్ మీరు రాయాలి. ఫస్ట్ ఎవరు వస్తారు? విరాట్. రాయ్ పెట్టు. వెరీ గుడ్. RED రెడ్ రాయండి అక్కడ. RED రెడ్. నెక్స్ట్ పెట్టమా. READ. ఓకే వెరీ గుడ్. READ రీడ్. ఓకే రాయండి, పదం రాయండి. ఎవరుమా? నెక్స్ట్ పదం పెట్టుమా. ఏం పెడతావు? Y E ఓకే వెరీ గుడ్. ఇయర్. ఓకేనా. YER ఇయర్. రాయమా అక్కడ. ఏం పదం పెడతారు? I సరిగ్గా పెట్టాలి కదా. ICE ఐస్. ఓకే రాయండి. నెక్స్ట్ భవ్య. ఏ పదం పెడతామా? ఓకే ఈజీ పదం. DAY అక్కడ ఉంది కాబట్టి ఓకే DAY డే. ఓకేమా రాయండి. నెక్స్ట్ రాయమా. ఏ పదం పెడతావు? CU ఓకే B ఓకే E వెరీ గుడ్. క్యూబ్. ఓకే నెక్స్ట్ రాయండి. ఓకే క్యూబ్. స్టార్ట్. నెక్స్ట్ మా D ఓకే DEA ఓకే DEAR డియర్. ఓకే రాయి పదం రాయ్. నెక్స్ట్ ఒకటి పెట్టండి. ఎవరైనా ఒకటి వచ్చి పదం పెట్టండి. CUB ఓకే CUB కబ్ అంటే కూన. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ మా పెట్టు. ఓకే ఇంకో పదం చూడండి. అక్కడ అక్షరాలు చూడండి. R ఓకే RI ఏ పదం? CE వెరీ గుడ్. RICE రైస్. రాయి పదం రాయ్. నెక్స్ట్ దీపిక. ఏ పదం పెడతానమ్మా? DI వెరీ గుడ్. డైస్. మనం ఆడతాం కదా పాములు పెట్టడం అలాంటివి. డైస్ అది రైట్. ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి మనం కొని పెడతామా. ఇక్కడ చూడండి PUBLIC పబ్లిక్. రాయండి. పబ్లిక్ అంటే ఎవరు? జనాలు, జనము, పబ్లిక్. నెక్స్ట్ ఇంకో పదం చూద్దాం మనం. చూడండి CLEAR ఏమైంది? క్లియర్. ఓకేనా. క్లియర్. రాయండి పదం రాయండి. చూడండి ACE ఏస్. రాయండి. ACE ఏస్. మీరు ఒక చిన్న పదం మర్చిపోయినారు చూడండి. ఇక్కడ ఏ అక్షరం ఇది? UP అప్. రాయండి. లాస్ట్ చూద్దామా. చూడండి ఇక్కడ మనకు L ఉంది, I ఉంది, D. LID లిడ్ మూత. చూడండి ఈ విధంగా మనము చూడండి రిపబ్లిక్ డేతోనే మనం ఇంకా చాలా పదాలు రాయొచ్చు. ఓకేనా. దగ్గర మనము 20 to 30 పదాలు రాయొచ్చు. ఈ విధంగా మనము ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా.